మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా విడుదలైన సందర్భంలో ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క రకంగా వారి యొక్క అంచనాలను వెల్లడించాయి. సో దీంట్లో ప్రధానంగా ఆరా సంస్థ విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆరా సంస్థ ఎలాంటి ఎగ్జిట్ పోల్ని విడుదల చేసింది, ఆరా సంస్థకు ఉన్నటువంటి అక్యురేస్ ఏంటి, ఆరా సంస్థ గతంలో చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏంటి, ఆరా సంస్థ ఇప్పుడు వెల్లడించినటువంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ రకంగా చూడవచ్చు, దీనికి సంబంధించి మనం ఓవరాల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. రైట్, అనేక ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం నిన్నటి నుంచి. దాంట్లో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ మాట్లాడుకునేటువంటి సంస్థ పేరు ఆరా. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ ఫలితాల పైన మనం చూసాం కాబట్టి. సో ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి చూస్తే మనం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు వస్తాయి, టీడీపీ కూటమికి 71 నుంచి 81 వస్తాయి, అదర్స్ 0 అంటూ కూడా వారు వెల్లడించారు. స్పష్టంగా కొంత మార్జిన్ మీదనే వైసీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి అంచనాన్ని ఆయన ఆరా మస్తాన్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఆరా యొక్క సంస్థ యొక్క ఎగ్జిట్ పోల్స్? ఒకటి ఏంటంటే, ఆరాకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ లాస్ట్ ఒక 15 years దాదాపుగా వాళ్ళు ఇచ్చినటువంటి చాలా సర్వేల్లో రిపోర్టు రిజల్ట్ దాదాపుగా మ్యాచ్ అయినాయి. సో అందుకని చెప్పని ఆరా మీద ఒక అటెన్షన్ ఉంది. రీసెంట్ పాస్ట్ మనం చూస్తే కనుక 2023 డిసెంబర్లో జరిగినటువంటి నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో ఆయన ఎగ్జిట్ పోల్ రోజు ఆయన డీటెయిల్స్ ఇచ్చినటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ రాబోతుందని చెప్పినటువంటి లెక్క అందరిలో ఉత్కంఠ రేపింది. అది రియాలిటీలో కూడా రిఫ్లెక్ట్ అయింది. సో అందుకనే ఈసారి చాలా అటెన్షన్ వచ్చింది. ఆయన సొంత ఊళ్ళో పెట్టి మరి ఈ రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఆర్ఆర్ రిపోర్ట్ ఎప్పుడు కూడా సింపుల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీస్ డేటా కానీ ఇతర డీటెయిల్స్ కానీ ఉండవు. ప్రెస్ మీట్లో ఆయన చెప్పేటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలుగా వచ్చేటువంటి నియోజకవర్గాల జాబితా మినహా మిగతా నియోజకవర్గాలు ఏవి కూడా తెలియదు. ఆయన మాట్లాడితే రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఒక 20 నియోజకవర్గాలకు ఏదో ఒక క్లారిటీ ఇచ్చారు అంతే. బట్ ఓవరాల్గా ఇచ్చినటువంటి నంబర్ అయితే ఇది 94, 104, అలానే 81, 71, 81, అదర్స్ 0. కానీ ఓట్ షేర్ విషయంలో ఇక్కడ కొన్ని డౌట్స్, అంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి, కానీ ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అంత సంతృప్తికరంగా ఉందా లేదనేది ప్రేక్షకుల అభిప్రాయం అది. బట్ ఇక్కడ మనకి వస్తున్నటువంటి కొన్ని సందేహాలు ఏంటంటే, ఇక్కడ 49.41% ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి +/-2 అని మళ్ళీ ఒక ఇండికేటర్ కూడా ఇచ్చారు. అలానే కూటమికి సంబంధించి 47.55%, అంటే అది కూడా +/-2. సో కేవలం 2% మార్జిన్, సుమారు 2% మార్జిన్ ఇక్కడ ఉంది. +/-2 ఈక్వేషన్స్ మనం చూసినప్పుడు మళ్ళీ అది ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. నంబర్స్ విషయంలో జనరల్గా రిజల్ట్ వచ్చినప్పుడు నంబర్స్ విషయంలో ఆ వేరియేషన్ అనేది 2-3% మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఎక్కువ అంటే టఫ్ ఫైట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడైనా కానీ ఇక్కడ ఇచ్చినటువంటి డేటాకిను నంబర్స్కి మధ్య కూడా కేవలం 15 సీట్లు మ్యాక్సిమం డిఫరెన్స్ కనిపిస్తుంది. మళ్ళీ ఈ 15 సీట్లు కూడా ఒకవేళ వేవ్ తిరిగితే కూటమికి అనుకూలంగా మారిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్వల్ప మార్జిన్లతోనే బయటపడేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉంది అని ఆయన చెప్పాడు. సో దీంతో ఒక అటెన్షన్ మొదలైంది. ఇది అవుతుందా అవ్వదా అనేటువంటి సస్పెన్స్ వాతావరణం ఉంది. సో ఆరాకు ఉన్నటువంటి క్రెడిబుల్ రికార్డును దృష్టిలో పెట్టుకొని చూస్తే మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు ఇలా జరగడానికి కూడా అని అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనుక. సో ఇది స్టేట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి లెక్క మనం చూస్తే, అసెంబ్లీ లెక్క. సో అసెంబ్లీ లెక్కను పక్కన పెట్టి ఒక్కసారి లోక్సభ లెక్క ఎలా వేశారో కూడా చూద్దాం. ఇది లోక్సభ స్థానాలకు సంబంధించి, అది ఓట్ పర్సంటేజ్కి సంబంధించి ఇచ్చింది. ఇక ఓట్ పర్సంటేజ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా పల్స్ దొరికి ఉండదు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మహిళలు ఇటేసారంటారు, ఎస్సీ ఎస్టీలు అటేసారంటారు, మైనారిటీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చూడాలి. సో ఇది లోక్సభ స్థానాలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి అనాలిసిస్ ఏంటంటే, లోక్సభ స్థానాల విషయంలో కూడా ఒక క్లారిటీ పర్సంటేజ్ మీదే మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా పర్సంటేజ్ కేవలం ఇక్కడ 1% వేరియేషన్ కనిపిస్తుంది. చూడండి, 49.29% వైఎస్ఆర్సీపీకి వస్తుంది అన్నారు, 47.68% కూటమికి వస్తుంది అన్నారు. ఇందులో కూడా +/-2 అని చెప్పినది. సో ఈ కేవలం 1% మార్జిన్లో మళ్ళీ ఇక్కడ సీట్లు కూడా 3-4 సీట్లే తేడా వస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం సీట్స్ 15 తీసుకుందాం, ఇక్కడ మ్యాక్సిమం సీట్స్ 12 ఉన్నాయి. సో 3 సీట్లు అంటే మ్యాక్సిమం 3 నుంచి 4 సీట్లు లేదా 5 సీట్లు తేడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా టఫ్ ఫైట్ ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళ పర్సంటేజ్లో చెప్పకనే చెప్పారు చాలా క్లియర్గా ఆరా సర్వే వాళ్ళు.
సో ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇతరులకు సంబంధించి 0 చేశారు, కానీ 4% ఇతరుల కేటగిరీలో ఓట్ షేర్ వెళ్తుంది. మిగతా అన్ని సర్వేలలో కూడా సరే వైసీపీఆ టీడీపీఆ ఒకరికొకరికి వన్ సైడెడ్గా కంప్లీట్గా ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఒక ఆరో సంస్థ మాత్రమే ఆయన కీన్ కాంటెస్ట్ అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు. చాలా టఫ్ కాంటెస్ట్. ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం లోక్సభ సీట్లో అంత కన్ఫ్యూజన్ గా ఓటర్లు ఉన్నారా అనేది అది ఇప్పుడు ఆ క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చెప్పాలంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఏ రోజు ఓటర్ కన్ఫ్యూజన్లో లేదు. ఎనాలిసిస్ చేసే మనలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, సర్వేలు చేసేటువంటి ఆరా లాంటి సంస్థలు కావచ్చు, వేరే ఏ సంస్థనే కానీ కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. ఎందుకంటే టఫెస్ట్ సిచ్యుయేషన్స్ అనుకున్నటువంటి టైంలో కూడా వన్ సైడ్ జడ్జిమెంట్ ఇచ్చారు. మీకు 2-3 ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటివరకు టఫ్ ఎలక్షన్ జరిగింది 2014లో. 2014లో కూడా సేమ్ కాంబినేషన్స్లో ఈ ఫ్యాన్ అంటే వైసీపీ వర్సెస్ కూటమి అనేది, అప్పుడు జనసేన పార్టీ కంటెస్ట్ చేయకపోయినా కానీ ముగ్గురు కలిసే బరిలోకి వచ్చినట్టు, బయట నుంచి సపోర్ట్ చేశారు కాబట్టి ముగ్గురు కలిసే బరిలోకి వచ్చినటువంటి పరిస్థితి. అంతకు ముందర ఏ ఎలక్షన్స్ చూసినా కానీ 2009 ఎలక్షన్స్ కూడా మహాకూటమి వచ్చింది. 2009లో మహాకూటమి ప్లస్ దానికి అడిషనల్గా ప్రజారాజ్యం పార్టీ రావడం. ప్రజారాజ్యం పెద్ద పార్టీ, దాని తర్వాత చూస్తే లోక్సత్తా పార్టీ ఉంది, ఇంకా చిన్న చిన్న పార్టీలు కూడా చాలా రంగప్రవేశం చేసినాయి అప్పుడు. కాబట్టి ఓట్ల చీలికకి ఎక్కువ స్పేస్ ఏర్పడింది 2009 ఎలక్షన్స్లో. అందుకనే ఎక్కువ శాతం అవకాశాలు అధికార పార్టీకి దక్కొచ్చు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అంతా చీలిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మొదటి నుంచి చెప్పింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ చీలకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కలిపేటువంటి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఇంకొక ఉదాహరణ చెప్తా. 1994 ఎలక్షన్స్ అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే నడిచింది. సో 94 ఎలక్షన్స్ సమయంలో కూడా మద్య నిషేధ ఉద్యమాలు అవి ఇవి జరిగినప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆయన అసలు కొలాప్స్ అయిపోతారు పూర్తిగా అని చెప్పని అందరూ అనుకున్నారు. ఎవరు ఊహించని విధంగా 220కి పైగా, అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా అంత మెజారిటీ రాలేదు. సో అలా వన్ సైడ్ ఓటింగ్ జరిగి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకు పడిపోయింది. పీజేఆర్ గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో అంటే అలా వన్ సైడ్ ఓటింగ్, వన్ సైడ్ జడ్జిమెంట్ అనేది ఏపీ ఓటర్లకి ఇవ్వడం అనేది పరిపాటి. హంగ్ అనేటువంటి ఈక్వేషన్ ఎక్కడా లేదు. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్స్ మనం గమనిస్తే ఇది హంగ్ లెక్కలే కనిపిస్తున్నటువంటి, ప్లస్ ఆర్ మైనస్ లెక్కలు చూస్తే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తే 10 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాన్ని వైసీపీకి ఇస్తారా? కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కనుక ఏర్పడితే, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడితే కూటమి లెక్కల ప్రకారం అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అవకాశం ఇస్తారు? మధ్యప్రదేశ్ ఒక ఉదాహరణ చూసాం మనం, మహారాష్ట్ర ఒక ఉదాహరణ చూసాం మనం. రేపు ఎలక్షన్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణలో ఏం జరుగుతున్నటువంటి చర్చ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. సో ఈ ఈక్వేషన్స్ మీద ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటి అంశం అవుతుంది. సో ఏ విధంగా మారబోతుంది, ఆరా ఇచ్చినటువంటి అంచనా రియాలిటీలో రిఫ్లెక్ట్ అవుద్దా లేదా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కానీ దీని మీద ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే చాలా చోట్ల మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 6,000 కోట్లు అంటున్నారు, 9,000 కోట్లు అంటున్నారు, 10,000 కోట్లు అంటారు. బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనేటువంటి అంశం చాలా మంది ఆరా సర్వే మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఇటువంటి రిజల్ట్ వచ్చేసరికి ఒక షాకింగ్ రిజల్ట్ గానే అందరూ చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది జూన్ 4వ తేదీన మనం చూడాలి. సో మొత్తానికి అది ఆరా సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన ఇప్పుడు డిస్కషన్ కొనసాగుతుంది చాలా వరకు కూడా. ఎందుకంటే తను ఆరా సంస్థ చేసినటువంటి గతంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పైన ఉన్నటువంటి అంచనాల నేపథ్యంలో వీరు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, వీళ్ళు ఇస్తే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది అనుకున్న సందర్భంలో అది కూడా టఫ్ కంటెస్ట్ ఉంటుందంటూ కూడా ఇచ్చినటువంటి ఈ సంఖ్య ఎంతవరకు నిజమవుతుందో, ఎంతవరకు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతాయి అనేది మనం జూన్ 4న చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.